ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. ఘనుడగు యేసుని సన్నిధి మహిమ కలిగించును ఇలా ధన్యత నీకు. అనుభవించుము నేడే ప్రభు యేసుని సన్నిధి మహిమా. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, సన్నిధి మహిమను కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకు దేవనామములో వందన మరణాతలు. ప్రియా దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 3, 4, 5 వచనాలను ధ్యానం చేద్దాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించును. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతడిని వర్ధిల్లజేసెను. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, నీ వాక్య భాగములో కొన్నిటిని మేము ధ్యానించుటకు ఈ తరుణమును మాకిచ్చిన తండ్రి వందనాలు, స్తోత్రాలు. ఉజ్జియా దినములలో ఎటువంటి ఆశీర్వాదం నీవు ఇచ్చావో, ఉజ్జియా తన తండ్రి బట్టి ఏ విధముగా నడుచుకున్నాడో, తన జీవిత కాలంలో నిన్ను వెంబడిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు వర్ధులుతూ వచ్చాడో ప్రభు, కొన్ని నిమిషములు మేము ధ్యానించుకుని భాగ్యం మాకు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతుములాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవుని వెంబడించే వారికి దేవుడు అనేకమైనటువంటి కార్యములను దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. సన్నిధి మహిమ అను సందేశముల ద్వారా మీ ఆత్మీయ జీవితాలలో ఉపయోగపడుతూ ఉన్నాయని మేము నమ్ముతూ ఉన్నాం. సన్నిధి అనగానే దేవుడు ఏ భక్తుడితో సంభాషిస్తూ ఉన్నాడో, దేవుని యొక్క సన్నిధి ఏ భక్తుని యొద్దకు వస్తూ ఉన్నదో ఆ భక్తుని యొక్క జీవితంలో మహిమను కనబడుతున్నట్లుగా బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకు తెలియజేస్తూ ఉన్నటువంటి లేఖనములు మనం చూడగలుగుతూ ఉన్నాం. అట్లాగే మనం చదివినటువంటి భాగములో ఉజ్జియా ఏలనారంభించినప్పుడు ఇజ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నప్పుడు మొదటగా ఇజ్రాయేల్ ప్రజలు ఒక రాజును మమ్మల్ని పరిపాలించడానికి కోరుకున్నారు. కోరుకున్న రీతిగా దేవుడు రాజులను ఇచ్చాడు. కొంతమంది రాజులు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. దేవుడు చెప్పిన పనిని జాగ్రత్తగా చేసి నడుచుకున్న వారు ఉన్నారు. ఇక్కడ ఉజ్జియా రాజు కూడా ఇశ్రాయేలు ప్రజలను ఏలటానికి కావలసినటువంటి సామర్థ్యతను మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకంటే అతడు 16 ఏండ్ల వాడై ఉన్నప్పుడు 52 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ పరిపాలన విషయంలో
అతడు తన తండ్రి అయినటువంటి అమజ్య ఏ విధముగా దేవుని యొక్క పవిత్రతతోనూ యథార్థతతోనూ నడిచి వెళ్ళాడో అదే రీతిగా అతడు తండ్రిని ఫాలో అవుతూ ఉన్నాడు. ఇప్పుడు తల్లిదండ్రుల యొక్క నడవడికలో ఏ కుమారులు ఉంటారో ఆ కుమారులు వర్ధిల్లుతూ ఉంటారని లేఖనములో సెలవిస్తూ ఉన్నది. కనుక మనము మన జీవితంలో ఏ రకంగా మనం చూసినట్లయితే దేవుని యొక్క మార్గాలలో మంచి మార్గములో మనం వెళితే ఎటువంటి ఆశీర్వాదాలు కలుగుతుందో, అలాగే ఇక్కడ తల్లి కూడా యెరూషలేము కాపురస్తురాళ్ళు. యెరూషలేము అనగానే దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి స్థలము, పుణ్యస్థలము, దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలము. అయితే ఆ తల్లి పేరు ఏకొల్య. కానీ మంచి భక్తి పరులు జీవితంలో నడుస్తూ ఉన్నటువంటి వారి జీవితాలలో దేవుని మార్గాలలో తన తండ్రి అయినటువంటి అమజ్య దేవుని దృష్టిలో యథార్థముగా నడిచినటువంటి వాడిగా మనకు కనపడుతూ ఉంది. సన్నిధి అనగానే అనేకమైనటువంటి భక్తుల జీవితాల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి సన్నిధి మార్గములలో ఎవరైతే నడుస్తూ ఉన్నారో దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట, నరులు దేవుని సన్నిధికి వెళ్ళుట, సన్నిధానం దేవాలయంలోనికి వెళ్ళటం, దేవుడే భక్తులను దర్శించడం మనం చూడగలుగుతాం. అనేక మంది భక్తుల జీవితాలలో మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే ఆ మహిమను ఎవరు కలిగి ఉంటారో వారి జీవితాల్లో వర్ధిల్లుతూనే మహిమకర్మగా ఉండటం మనం ఈ లేఖనంలో చూడగలుగుతూ ఉంటాం. అతడు వర్ధిల్లుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన తండ్రి దేవునిని ఆశ్రయించినంత కాలం అతడు వర్ధిల్లుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆశ్రయించినంత కాలం, దేవుని కలిగి ఉన్నంత వరకు. చాలామంది మేలు కలిగితే దేవుడు కలిగి ఉంటారు, నష్టం కలిగితే దేవుణ్ణి వదిలి ఉంటారు. అట్లా కాకుండా ఈ భక్తుడు దేవుని ఆశ్రయించినంత కాలము వారు కుటుంబంలో వర్ధిల్లుట మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే తండ్రి ఏ విధముగా నడిచాడో అదే రీతిగా ఉజ్జియా కూడా నడవటం ప్రారంభించాడు. అందుకే 52 సంవత్సరములు ఇజ్రాయెల్ ప్రజలను ఏలటంలో వర్ధిల్లటం అనేది మనము చూడగలుగుతూ ఉంటాం. ప్రేర ఈ వర్ధిల్లుట అనేది మన జీవితంలో యెహోవాను మనము నమ్మిక కలిగి ఉండటం. నమ్ముట నీవు వలనైతే నమ్మువానికి సమస్తమును కలుగును అని లేఖనములో సెలవిచ్చుచున్న రీతిగా మనకు కనబడుతుంది. లేఖనములో వర్ధిల్లటం అనేది మనం చూద్దాం. ఈ వర్ధిల్లటం అనేది మన జీవితంలో ఇక్కడ ఉజ్జియా తండ్రి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మన జీవితంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని మార్గాలలో వెళ్ళినంత వరకు, యథార్థంగా ఉన్నంత వరకు, నీతిగా ఉన్నంత వరకు, పవిత్రతతో ఉన్నంత వరకు వర్ధిల్లుట అనేది మనం చూడగలుగుతుంటాం. అలాగే మొదటిగా దేవుని యొక్క మార్గాలలో తెలివి కలిగి జీవించటం వలన కూడా వర్ధిల్లుట. మనము మన యొక్క తెలివిని కలిగి దేవుళ్ళలో ఉండటమే కాకుండా తెలివి కలిగి ఉండాలి. ఆ తెలివి కలిగి ఉండటం కూడా మన జీవితాల్లో వర్ధిల్లుట అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. దేవుని లేఖనములో రెండవదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథములో వ్రాస్తున్నటువంటి మాటలు మనం గమనిస్తున్నట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు,
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టుకోవటం వల్ల అది ఆ మనిషికి నష్టమే కానీ లాభం లేదు. దానిని ఒప్పుకొని ఎవరైతే విడిచిపెడతారో, దాని క్షమాపణ పొందుకుంటారో, దేవుని యొద్ద నేను తప్పు చేశాను, ఇవన్నీ నేను తీసివేసుకుంటున్నాను అని ఏ వ్యక్తి అనగలుగుతాడో ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తాడు. ఒప్పుకున్నవాడు, తన పాపంలో ఒప్పుకున్నవాడు, తన అతిక్రమంలో ఒప్పుకున్నవాడు ఏమంటాడంటే, ఒప్పుకోవటం వల్ల విడిచిపెట్టువాడు కనికరము పొందు. దేవుని యొక్క కనికరము ఎవరి మీద ఉంటుందో వారు వర్ధిల్లుతూ ఉంటారు. అది జ్ఞాని అయిన సొలొమోను ఈ గ్రంథములు వ్రాస్తున్నటువంటి అనేకమైనటువంటి మాటలు కనబడుతూ ఉన్నవి. ఇదే అధ్యాయములో 25వ వచనములో మనం చూడగలిగితే, పేరాస కలిగిన వాడు కలహమును రేపను, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఆశ కలిగిన పేరాస అంటే ఆశ అంతూ పొంతూ ఉండదు. ఇటువంటి వ్యక్తులు ఎప్పుడూ కలహమును రేపుతారా అని చూస్తూ ఉంటారు. కానీ అది ప్రాముఖ్యం కాదు. కానీ యెహోవా యందు, దేవుని యందు నమ్మకముగా జీవించేవారు, నమ్మకం ఉంచేవారు, దేవుని మీద నమ్మకం. ప్రభు చేస్తాడు, ప్రభు మనకు నడిపిస్తాడు, ప్రభువే మనకు తోడు. అది భక్తుల జీవితంలో, అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు. అబ్రహాము లేక కలిగినటువంటి కుమారుని విషయంలో దేవుడు నాకు బలి ఇమ్మన్నప్పుడు, ప్రభు చిత్తం నీ చిత్తం నాయన అన్నప్పుడు, వారు కొండ మీద తీసుకువెళ్తూ వారి సిబ్బందితో అబ్రహాము నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడతాడు. నేను నా కుమారును యెహోవాకు బలి ఇచ్చి తిరిగి వచ్చుదేమో అని సిబ్బందితో మాట్లాడతాడు. ఈ కొండ మధ్య భాగంలోకి వెళ్ళిన తర్వాత కుమానికి కొంచెం డౌట్ వస్తుంది. నిప్పు ఉంది, కట్టెలు ఉన్నవి, బలికి గొర్రె పిల్ల ఏదని కొంచెం డౌట్ వచ్చింది. అప్పుడు తండ్రిని అడుగుతున్న, ఆయన బలి ఇవ్వటానికి గొర్రె పిల్ల ఏది అంటాడు. అంత శిక్షణలో కూడా అబ్రహాం ఎంత నమ్మకంగా ఉన్నాడో, బాబు పద, అది యెహోవాయే చూసుకొనును అని ఆ స్థలానికి యెహోవాయే చూసుకొనును. అటువంటి నమ్మకం చివరి టైంలో, క్రిటికల్ పొజిషన్లో, చేయలేని పరిస్థితుల్లో కూడా నమ్మకం ఉంచేవాడు, విశ్వాసము కలిగి జీవించేవారు వర్ధిల్లుదురు అని లేఖనములో మనకు వివరిస్తూ ఉన్నది. అలాగే మరొక భక్తుని విషయంలో, మోషే తరువాత నాయకుడు యెహోషువతో కూడా అంటాడు, మోషేకు నేను ఏ విధముగా తోడుగా ఉండి నడిపించానో అదే రీతిగా నేను నీతో ఉండి నడిపిస్తాను, ధైర్యముగా ఉండు, కానీ నేను చెప్పిన మాటలను నీవు అనుసరించాలి అని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు యెహోషువ గ్రంథములో 1వ అధ్యాయము 8వ వచనములో మనకు కనబడుతూ ఉన్నది. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదువు. నేను నీకు ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్రమును, యెహోషువే కాదు ప్రేరా, ధర్మశాస్త్రం అనేది ప్రతి ఒక్కరి చేతిలో మనకు కనబడుతుంది. నీ చేతిలో 2 అంచుల ఖడ్గం, నీ సేవకులకు ఇదే ఘనత మన కనబడుతుంది. 2 అంచుల ఖడ్గమైనటువంటి బైబిల్ను మనము చేతబచ్చుకొని ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, దేవుడు ఇచ్చినటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు.
దీన్ని ధ్యానించటం తప్పిపోకూడదు. దీన్ని చదవటం మర్చిపోకూడదు. దీనిని మర్చిపోకుండా దీనిని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే. వాటన్నిటి ప్రకారము దానిలో వ్రాయబడినటువంటి ప్రతి మాటను నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని ధ్యానించినట్ల. కీర్తనకారుడు 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని మనం కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనంలో చూడగలుగుతాం. అతడు నీటి కాలువల ఎవరను నాటబడిన ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె వర్ధిల్లుతూ ఉంటారు. కనుక ఈ ధర్మశాస్త్రమునందు వాటి ప్రకారంగా వ్రాయబడినటువంటి వాటన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్ల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించుదు. యెహోషువకు దేవుడు వచ్చినటువంటి గొప్ప మాటను దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచాడు. తన 10 కమాండ్మెంట్స్ పలకలను యెహోవా యొర్దాను నది దాటడానికి కూడా యాజకులను ఉపయోగించాడు. ముందు కొంతమందిని, వెనుక భాగం కొంతమందిని ఉపయోగించి ఆ సన్నిధిని వెళ్ళి అక్కడ జ్ఞాపకార్థ రాళ్ళుగా 12 మంది వేసినటువంటి అడుగులను గడ్డల కట్టి రాళ్ళుగా మారటం, ఆ రాళ్ళు తీసి వాటిని నిలిపినటువంటి గొప్ప దేవుడు. అడుగుతాడు, ఇవి ఎందుకనంటే మీ పిల్లలు ఇవి ఎవరు చేసినవంటే దేవుడు చేసినటువంటి గొప్ప పనులు అని చెప్పుకోవటానికి జ్ఞాపకార్థపు రాళ్ళుగా ఉంటాయి అని యెహోషువతో దేవుడు మాట్లాడాడు. ప్రేరా, ఇలాగా దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిలును ఎవరి జీవితంలో అనుసరించి ధ్యానిస్తూ ఉంటారో వారి యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో వర్ధిల్లుతూ ఉన్నట్లుగా ఈ గ్రంథంలో మనకు కనపడుతుంది. అలాగే దేవుని గ్రంథమైనటువంటి బైబిలును, అలాగే సన్నిధి మహిమ ద్వారా మీకు అందించబడుతున్నటువంటి గొప్ప వర్తమానములను బట్టి, సన్నిధి అనగానే దేవునితో సహవాసం. సన్నిధి ఎవరి దగ్గరికి వస్తుందో వారు దేవునిలో కొనసాగితే ఆ మహిమే ప్రత్యక్షత కలిగినటువంటిదిగా కనబడుతూ ఉంది. కనుక ప్రేరా, యెహోషువకు దేవుడు వర్ధిల్లింపజేసినట్లుగా మన జీవితంలో కూడా లేఖనములను ధ్యానించేవాడు. ఈ లేఖనము తప్పిపోకుండా మనం బోధించగలిగితే ప్రతి ఒక్కరును బాధ్యత, దేవునిలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పవలసిన బాధ్యత. అందుకే నువ్వు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుము అంటున్న యేసుక్రీస్తు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి ఒక్కరి మీద బాధ్యత అనేది దేవుడు పెట్టి ఉన్నాడు. ఇకపోతే యోబు గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయము 6వ వచనంలో దేవుని యొక్క మాటలు మనం గమనిద్దాం. నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. ఇక్కడ పవిత్రము కలిగినటువంటి, యథార్థ కలిగినట్టి, నీతికి అనుగుణముగా అబ్రహాము దేవుని నమ్మెను, అది నీతిగా ఎంచబడెను. నీతిమంతుని ఇల్లు గొప్ప ఆశీర్వాదము అని సామెతల గ్రంథము వ్రాయబడింది. అలాగే నీతిమంతులు ఖర్జూరపు వలె ఎదుగుతూ ఉంటారు. అలాగే నీతిమంతుల గృహాలు గొప్ప ధననిధి. అంటే నీతిమంతులకు దేవుడు ఇచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే వర్ధిల్లింపజేయడము. దేవుని యందు
పవిత్రత కలిగినవి. అందుకే బైబిల్ మిషన్ యొక్క ఫౌండర్ అయినటువంటి వ్యవస్థాపకులైనటువంటి ఫాదర్ ఎం దేవదాసయ్య గారు చూపులో, మాటలో, ప్రవర్తనలో అంటే చాలా కష్టమైనటువంటి పని ఇవి కలిగి ఉండటం, ఎంత పవిత్రతతో కలిగి ఉంటారో మరి ఆయన జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తి మన తండ్రి గారు. అందుకే వృద్ధిని పిల్లలు వర్ధిల్లుదురు అని సెలవిచ్చిన రీతిగా ఆ వర్ధిల్లటం అనేది మనం చూడగలుగుతాం. ఈనాడు బైబిల్ మిషన్ మహావృక్షమై ప్రబలుతూ ఉన్నటువంటి అన్ని దేశాలలో అది మనం చూడగలుగుతూ ఉండుంటాం. అలాగే వృద్ధుని యొక్క పిల్లలు ఎలాగ వృద్ధవుతున్నారో, ఎవరికి లేనటువంటి యోగ్యతను ఆయన పిల్లలు సంపాదించుకుంటున్నారు. అనేకమైనటువంటి కారులు కానీ, అనేకమైనటువంటి వాహనాలు కానీ కలిగి ఉండటంలో ఈనాడు బైబిల్ మిషన్ సంస్థకు కానీ, బైబిల్ మిషన్లో ఉన్నటువంటి పిల్లలకు కానీ కనబడుతూ ఉన్నది. అటువంటి ఆశీర్వాదమును దేవుడు వారి పిల్లలకు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ పవిత్రతగా, యథార్థంగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళ దేవుడు దృష్టిని చూస్తూ ఉన్నాడు. ఈ దృష్టి వారి యొక్క నివాస స్థలమును, ఈ నివాస స్థలం అనగానే ఒక భక్తుడు గుర్తొస్తూ ఉన్నాడు. ఆ భక్తుడు ఎవరు అంటే ఓబేదేదేము. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని యందు శ్రద్ధాశక్తి కలిగిన వాడు, భయభక్తులతో జీవిస్తూ ఉన్నటువంటి ఓబేదేదేము తన ఇల్లు చిన్న గుడారమే. అయితే అలా జీవిస్తూ ఉన్నటువంటి ఓబేదేదేము ఇంటికి దావీదు యెరూషలేము తీసుకువెళ్ళటానికి సన్నిధిని వెళుతూ ఉన్నప్పుడు, ఎడ్ల బండి మీద, కొత్త బండి మీద తీసుకువెళ్తున్నప్పుడు ఆ చక్రం దిగబడినప్పుడు, అప్పుడు ఆ బలిపీఠము, ఆ సన్నిధి జారుతూ ఉన్నప్పుడు పట్టుకొనగా అతను అక్కడికక్కడే అప్పుడు చాలా ప్రభావము కలిగినటువంటి యెహోవా రౌద్రం ఎక్కడికక్కడే చనిపోయాడు. అప్పుడు దావీదు అతని మనుషులు ఆ సన్నిధిని ఎక్కడ పెట్టారంటే ఆ ఓబేదేదేము ఇంటి పక్కకు చేర్చేసి వారు వెళ్ళిపోయారు. ఈ దైవ సన్నిధి, ఈ సన్నిధి దేవుని యొక్క పలకలు కలిగినటువంటివి, 10 ఆజ్ఞలు కలిగినటువంటి ఈ సన్నిధి ఎప్పుడైతే ఓబేదేదేము ఇంటి ఆనుకొని 3 నెలలు కలిగి ఉన్నదో, ఈ 3 నెలలలో అతను కొన్నటువంటి ఆశీర్వాదం వర్ధిల్లటం మనం చూడగలుగుతూ ఉండటం. నివాస స్థలం, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, అలాగ వర్ధిల్లుతూ అతడు ఏది చేసినా వర్ధిల్లటం మనం చూడగలుగుతూ ఉంటుంటాం. ఈ వర్ధిల్లటం అనేది దేవుని యొక్క సన్నిధి తోడిగా ఉండటం. ఆ మందశ్రముల పెట్టే ఆ గృహానికి తోడిగా ఎవరు దేవుని యొక్క సన్నిధానములో అనగానే దేవుని యొక్క సహవాసములో ఎదుగుతూ ఉంటారో వారు వర్ధిల్లుదురు అన్న రీతిగా వారి నివాస స్థలమే కాదు, సమస్తము వర్ధిల్లటం మనం చూడగలుగుతూ ఉంటుంటాం. ఇలాగ వర్ధిల్లటం అనేది అనేకమైనటువంటి బైబిల్లో మనకు కనపడుతూ ఉన్నది. కనుక హోషేయ తన తండ్రి అమజ్యా ప్రకారంగా ఎలాగైతే నడిచి వర్ధిల్లాడో, ఇజ్రాయెల్ ప్రజలను వర్ధిల్లుతూ చేశాడో, అలాగే బైబిల్ మిషన్ అటువంటి వారు వృద్ధుని యొక్క అడుగు జాడల్లో ఏ మిషన్కు లేనటువంటి సన్నిధి భాగ్యము ఈ బైబిల్ మిషన్ వారికి కల్పించి వారు మోకరించి ప్రార్థన చేయటము ద్వారా ఆ సన్నిధిలో చూడగలిగినటువంటి మహిమే సన్నిధి మహిమ. అందులో దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానము, దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, దేవుడు ఇచ్చినటువంటి దర్శనములో
దేవుడు అనేకమైనటువంటి రీతులలో వర్ధిల్లటం ఆయన కలిగి ఉన్నాడు కనుక అటువంటి భాగ్యమును ఈ బిడ్డలకు ఇచ్చారు కనుకనే అటువంటి ధన్యత ఎవరు సన్నిధి కలిగి ఉంటారో, ఎవరు దేవుణ్ణి ఆశ్రయిస్తారో, దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము అమర్ష వర్ధిల్లాడో, ఉజ్జయ వర్ధిల్లాడో అటువంటి ధన్యత మీకందరకును కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభు, ఉజ్జయ తన తండ్రి అయిన అమర్ష ఎటువంటి రీతిగా వర్ధిల్లాడో దాని రీతిగా ఉజ్జయ నడుచుకున్నాడు కనుక తన జీవితంలో 52 సంవత్సరములో ఇజ్రాయేలు ప్రజలను ఆయన విషయాలను వర్ధిల్లుతూ నడిచినటువంటి దినాలలో నాయన కొన్ని వర్ధిల్లుట అనేది చూడగలిగి ఉన్నాం. యెహోవాను నమ్మిక ఉంచిన వర్ధిల్లుదురు, అతిక్రమలు విడిచిపెట్టేవాడు వర్ధిల్లును. ఈ ధర్మశాస్త్రమును జాగ్రత్తగా ధ్యానించి నడుచుకున్నవారు వారి మార్గమును సరళం చేసి దేవుడు వర్ధిల్లింపజేయును. నాయన యెరూషలేము కాపరస్తులు కనుక యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో, కీర్తనకారుడు 122వ అధ్యాయంలో 6వ వచనంలో కనబడుతున్న మాట ఏమిటంటే వారు వర్ధిల్లుదురు, యెరూషలేమును ప్రేమించేవారు. కనుక దేవుని గ్రంథమును యెరూషలేమును ఎవరైతే ప్రేమిస్తారో వారందరికీ వారి కుటుంబాల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబంలో ఎటువంటి ఒకవేళ వారు వర్ధిల్లకపోతే ఆయన ఆశ్రయించిన వారందరికీ ఆయన తోడిగా ఉండి నడిపిస్తున్నాడు కనుక అటువంటి నడిపింపును దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. మీ యొక్క ప్రార్థనా అవసరతలకు మమ్మును సంప్రదించవలసిన చిరునామా రెవరెండ్ ఎం రాజ్ దయాకర్, డోర్ నెంబర్ 2-401, నేతాజీ నగర్, సెయింట్ యాన్ స్కూల్ వెనుక వీధి, రాజమండ్రి. మమ్మును సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9885177752 మరియు 9491291754.